చేసావు వదినా. ఆ ఆరోహిని ప్రాణాలతో వదిలేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. అదొచ్చింది బాస్ ప్రాణాలను తీయడానికి అని తెలిసిన తర్వాత కూడా దాన్ని అలా ఇలా వదిలేస్తావు వదినా. దాన్ని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరకేయాల్సింది కదా. దాని పాపాలకి సంబంధించిన ఆధారాలతో దాని అంతు చూడడం, దాన్ని శిక్షించడం క్షణం పని గురు. కానీ నందు మీద దానికి ప్రాణాలు తీయాలనుకునేంత పగకి కారణమేంటో తెలుసుకోవాలి. ఏంటది నా కారణాలు తెలుసుకునేది? దాన్ని చంపేస్తే బాస్కు దాని వైపు నుంచి ఎలాంటి ప్రాణహాని ఉండదు కదా. మరి ఇంకా ఆలోచించడం ఆగడం ఎందుకు వదినా? ఆరోహి సమస్య వదిలిపోతుంది ఓకే, కానీ ఆరోహి వెనక ఇంకెవరైనా ఉంటే అప్పుడు వాళ్ళ రూపంలో నందుకి ప్రమాదం ఇంకా మిగిలినట్టే కదా. అందుకే ప్రస్తుతం చేయాల్సింది ఆరోహి అనే నేర సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పీకేయడం అంతే తప్ప కొమ్మలు కట్ చేయడం కాదు. నీ ఆలోచన కరెక్టే మేఘనా, కానీ ఆరోహి వెనకాల ఎవరెవరున్నారో ఎలా తెలుసుకుంటావు? ఆ ఇద్దరి ఆడవాళ్లను పట్టుకోవడం ద్వారా. వాళ్ళని కలిస్తే ఆరోహికి సంబంధించిన నిజానిజాలు మొత్తం తెలుస్తాయి. అలాగే లత మొబైల్ కూడా. లత మొబైల్ వల్ల ఉపయోగం ఏంటి? ఇద్దరు వ్యక్తులు లతని కలిసి ఆరోహి గురించి కొన్ని నిజాలు చెప్పారని, ఆ వీడియో ఎవిడెన్స్ తన ఫోన్లో ఉన్నాయని లత నాకు పంపించిన వీడియో మెసేజ్లో చెప్పింది. లత ఫోన్ ఎక్కడుందో, ఎవరి దగ్గర ఉందో ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. ఆ సౌండ్ ఏంటి? అంత పెద్ద సౌండ్ వచ్చింది. నిత్య, 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 ఏమైంది నిత్య? నిత్య, 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 ఏమైంది? నిత్య, 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 ఏమైంది నిత్య? ఏమైంది? నిత్య, 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 ఏమైందమ్మా? నిత్య, 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 ఏమైంది? నిత్య, 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 నేను చూడు. లేమే నిత్య, 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 ఏమైందమ్మా? ఎందుకు కింద పడిపోయావు? ఊపిరి తీసుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఏమైంది నిత్య? నిత్య, 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 మాట్లాడమ్మా. నిత్య, 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 ఇటు చూడు నిత్య. నిత్య, ఏమైంది? గురు, వాటర్ తీసుకురా. అలాగే నిత్య, 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 ఇటు పో. నిత్య, లే, వాటర్ తాగు. నిత్య, ఏమైంది నిత్య? ఎందుకు ఇలా అయిపోతున్నావు? నిత్య, ఇంతకు ముందు నిత్యకి ఎప్పుడు ఇలా జరగలేదు. ఎందుకు ఇంత ఆయాస పడిపోతుంది? ఊపిరాడక ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది? వదినా, నిన్న కూడా నిత్య ఇలాగే పడిపోయింది. ఏం నువ్వు చెప్పేది? అవును వదినా, నిన్న రాత్రి పిల్లల్ని పానీపూరి తినడానికి తీసుకెళ్ళాం. అప్పుడు అక్కడ నిత్య ఇలాగే ఊపిరంతగా ఇబ్బంది పడిపోతుంటే పక్కనే ఉన్న ఒక చిన్న ఆర్ఎంపీ క్లినిక్కి తీసుకెళ్ళాం. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నాకెందుకు చెప్పలేదు? అడుగుతుంటే సైలెంట్ గా ఉంటావేంటి? నిత్య కళ్ళు తిరిగి పడిపోయిన విషయం, తనని హాస్పిటల్కి తీసుకెళ్లిన విషయం నాకెందుకు చెప్పలేదు? మేడం, మీరు ఆల్రెడీ ఆరోహి టెన్షన్లో ఉంటే మళ్ళీ ఈ విషయం చెప్తే మీరు ఆడ టెన్షన్ పడతారో అని చెప్పలేదు మేడం. ఆకాష్, బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇదేమైనా చిన్న విషయమా నాకు చెప్పకుండా దాచిపెట్టడానికి? అంటే డాక్టర్ కూడా నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయి ఉండదే, ప్రాబ్లం ఏం లేదని చెప్పున్నాడు. చిన్న విషయమే కదా అని మీకు చెప్పలేదు మేడమా. ఏంటి
ఏంటి చిన్న విషయం? ఏంటి చిన్న విషయం? ఆర్ఎంపీ డాక్టర్ ఏదో చెప్పారని అతని మాటలు పట్టుకొని ఇది చిన్న విషయం అని, ఏం ప్రాబ్లం లేదని నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఒకవేళ ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉండి జరిగినంది ఏదైనా జరుగుంటే అప్పుడేంటి పరిస్థితి? సారీ మేడం. ఏంటి ఆకాష్ సారీ? ఆరోహి నందుకి ఏ క్షణంలో ఎలాంటి హాని తలపెడుతుందో, నేను ఇలా దూరంగా ఉంటూ ఆరోహి నుంచి నందుని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక టెన్షన్తో సతమతం అవుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకి ఏదైనా అయితే నేను తట్టుకోగలనా? నా ప్రాణం ప్రపంచం అన్ని వీళ్లే. నేను బతుకుతుంది పిల్లల కోసమే. ఇవన్నీ మీకు తెలిసి కూడా నిత్య గురించి నాకు చెప్పకుండా ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా ఆకాష్? నిత్య 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 కళ్ళు తేలేస్తుంది. ఊపిరి తీసుకోవడానికి చాలా అవస్థ పడుతుంది. నాకెందుకు భయంగా ఉంది. హాస్పిటల్కి తీసుకువెళ్దాం. నిత్య మేడం. నిత్యకేం కాదు వదినా, నువ్వేం బాధపడకు ప్లీజ్. బాధ మాత్రమే కాదు గురు, ఒక తెలియని భయం కూడా వెంటాడుతుంది. ఏంది మేడం మీరు? అయినా పాపకి ఏమైనాదని మీరు అటు భయపడేదానికి? నిత్య ఒకేసారి బెడ్ మీద నుంచి కింద పడిపోయింది. ఊపిరి తీసుకోవడానికి చాలా టెన్షన్ పడిపోయింది. ఆయాసంతో చాలా అల్లాడిపోయింది. ఎప్పుడూ లేనిది ఒకేసారి నిత్యని అలా చూసేసరికి నాకు ప్రాణం పోయినంత పని అయింది. ఇప్పటికీ భయంతో గుండెని గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాను. వదినా, నిత్య కింద పడిపోయేసరికి భయంతో అలా ఆయాసపడిపోయి ఉంటుంది. నిత్యకేం కాదు, ఊరికి భయపడకు. Spider-Man. 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 డాక్టర్, మా పాపకి ఎలా ఉంది? పాపకి ఇంతకు ముందు ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు? పాపకి ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం డాక్టర్. ఫస్ట్ టైం ఏంటి మేడం? నాకు తెలిసి పాపకి ఇలాంటి సిచ్యువేషన్స్ 2-3 సార్లు జరిగి ఉంటుంది. అంటే పాపను మీరు సరిగ్గా గమనించలేదని, పట్టించుకోకుండా పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. అసలు ఏంటి సార్ ప్రాబ్లం? పాప చాలా సివియర్ బ్రీతింగ్ అటాక్తో సఫర్ అవుతుంది. ఇప్పటికే హెవీ పానిక్ అటాక్. పాప చాలా హెల్దీగా చాలా యాక్టివ్గా ఉంటుంది సార్. అసలు తనకి బ్రీతింగ్ ఇష్యూస్ లాంటివి ఏవీ లేవు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్. సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డరా? అంటే ఏంటి సార్? ఇంటికి దూరంగా ఉంటున్నాం, అయిన వాళ్ళందరూ దూరం అయ్యారన్న దిగులు. బాగా ఇష్టమైన వాళ్ళు కానీ, ప్రేమని పెంచుకున్న వాళ్ళు కానీ దూరం అయిపోతారనే భయంతో జనరల్గా చిన్నపిల్లలు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్తో సడన్గా యాంగ్జైటీ ఎక్కువైపోవడం, మెంటల్గా ఎక్కువగా డిస్టర్బ్ అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.
ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు కదా డాక్టర్? తగ్గిపోతుంది కదా? తగ్గిపోతుంది, కాకపోతే ఒక 5-6 నెలలు టైం పడుతుంది. అవును, ఇంతకీ స్పైడర్ మ్యాన్ అంటే ఎవరు? ఎందుకు డాక్టర్? పాప అతన్నే కలవరిస్తుంది. ఆ అమ్మాయి దిగులు పెట్టుకుంది, మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది అతని గురించే. అతని మీద బెంగతోనే పాపకి యాంగ్జైటీ డిజార్డర్ వచ్చింది. అతని గురించి ఎక్కువగా ఆలోచించి మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. ఇంతకీ ఆ స్పైడర్ మ్యాన్ ఎవరు? పాపకేమవుతారు? నాన్న. ప్రస్తుతం ఎక్కడున్నారు అతను? చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరిగి ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. చూడండి మేడం, మీ మధ్య డిస్టర్బెన్స్కి కారణం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఒక విషయం మాత్రం సీరియస్గా గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి ఫాదర్ని చాలా మిస్ అవుతుంది. ఫాదర్ దూరంగా ఉండడం వల్ల చాలా బాధపడుతుంది, మానసికంగా డిస్టర్బ్ అవుతుంది. మేమిచ్చిన మెడిసిన్స్ పాపని జస్ట్ నిద్రపోయేలా చేయగలవు, కానీ తండ్రి ప్రేమ మాత్రం పాపకి నిజమైన మెడిసిన్. అతని ప్రేమే ఆ అమ్మాయిని కోలుకునేలా చేయగలవు. ఒకవేళ మీకు మీ భర్తకి ఏమైనా గొడవలుంటే సరిదిద్దుకొని పాపని అతనికి దగ్గర చేయండి. అలా కాకుండా పాప నాన్నకి దూరంగా ఉంటే ఈ యాంగ్జైటీ ఇష్యూ సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది. పాపకి నాన్నని, నాన్న ప్రేమని అందించడం ఇంకా లేట్ అయితే మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దానివల్ల బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ పాప కండిషన్ అంత దూరం వస్తే పరిస్థితులు చేదాటిపోయి ప్రాణాల మీదకి రావచ్చు. లేట్ చేయకుండా జాగ్రత్త పడండి. టేక్ కేర్. ఇక పాపని మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. మనసుకవుతున్న గాయాలు ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా అంత గుర్తు చేసి చంపుతున్నాయి. నందు, ఏంట్రా అలా ఉన్నావు? ఏమీ లేదమ్మా, ఏదో వర్క్ టెన్షన్, కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాను. సరే, కాఫీ ఇవ్వనా? తాగితే కాస్త రిలాక్స్ అవుతావు. కాస్త స్ట్రాంగ్ అమ్మా. నందు, ఏంటమ్మా? నిన్న నువ్వు కాస్త చిరాగ్గా ఉండడం వల్ల నీకో ముఖ్యమైన విషయం చెప్పలేకపోయాను. ఏంటమ్మా అది? ఏదో అర్జెంటుగా స్ట్రింగ్ ఆపరేషన్ అని భోజనం కూడా చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోయావుగా. అవును, అయితే ఏమైంది? నువ్వు బయలుదేరిన తర్వాత మేఘన మన ఇంటికొచ్చింది. తనిక్కడికి వచ్చిందా? మన ఇంటికి రావడానికి ఎంత ధైర్యం తనకి? ఎందుకు వచ్చిందంట? ఆవిడ గారు మన ఇంటికి ఎందుకు వచ్చిందంట? కోపం తెచ్చుకోకుండా ఒక్కసారి నేను చెప్పేది విను. ఏం జరిగిందో ఏంటో తెలియదు గాని మేఘన మాత్రం చాలా టెన్షన్గా కనిపించింది. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పింది. ఏం జరిగింది, ఏంటి సమస్య అని నేను ఎంత అడిగినా చెప్పలేదు.
ఆ విషయం ఫస్ట్ నీకు మాత్రమే చెప్పాలి అని చెప్పింది. మేఘన టెన్షన్ చూశాక పాపం తనేదో ప్రాబ్లంలో ఉందనిపిస్తోందిరా. తనకి ఎదుటి వాళ్ళని ప్రాబ్లమ్స్లో తోసేయటం తప్ప తన ప్రాబ్లంలో పడదమ్మా. మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టడం కోసం కొత్తగా డ్రామాలు మొదలు పెట్టినట్టుంది. అలా అంటావేంట్రా? అమ్మా, ఆవిడ గారి గురించి నీకు తెలీదు. తన గురించి జాలి పడాల్సిన అవసరం లేదు. వదిలే. ఆఫీస్లోనేమో రాధాకృష్ణుల బొమ్మ పెట్టి వీళ్ళు నీకు అండగా ఉండి కాపాడతారని సెంటిమెంట్ కురిపించింది. నేను లేనప్పుడు ఇంటికొచ్చి నాతోనే మాట్లాడి తీరాల్సిన ముఖ్యమైన విషయం అని డ్రామాలు చేసింది. తన కంటికి నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నట్టున్నాను. అందుకే నాతో ఇలా ఆడుకుంటుంది. చెప్తా, రేపు ఆఫీస్లో తన సంగతి చెప్తా. తన నాటకాలు డ్రామాల సంగతి తేలుస్తా. Spider-Man. Spider-Man. ఊరుకో మేఘనా, ఏడవకు ప్లీజ్. ప్రస్తుతం నేను ఏడవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను నవ్య. నా బాధని కన్నీళ్లతో చెప్పుకోవడమే తప్ప నిత్య సమస్యకి పరిష్కారం వెతుక్కోలేని దుస్థితిలో ఉన్నాను. నిత్యకి తగ్గిపోతుందని డాక్టర్ చెప్పున్నాడు కదా మేడం. మరి మీరు ఎందుకు ఇంత బాధపడ్డం చెప్పండి. ఎలా తగ్గిపోతుంది? ఏ విధంగా తగ్గిపోతుంది? నిత్య హెల్త్ కండిషన్ కి తండ్రి ప్రేమే మెడిసిన్ అని డాక్టర్ చెప్పారు. కేవలం నిత్య మీద నందు చూపించే ఆప్యాయత, తన మాట మాత్రమే నిత్యని త్వరగా కోలుకునేలా చేయగలమని చెప్పారు. నందు నిత్య దగ్గరికి రాకపోయినా, ప్రేమగా మాట్లాడకపోయినా నిత్య ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుందని, దానివల్ల ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నందు నేను చెప్పిన మాటలు వినడం, అర్థం చేసుకోవడం కాదు కదా. నా నీడని చూసిన కోపంతో రగిలిపోతున్నాడు. అలాంటి నందుకి నిత్య పరిస్థితి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో, నిత్య కోసం నందుని ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు. వదినా, నిత్య పరిస్థితి ఎలా ఉందని చెప్తే బాస్ అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, నిత్యం త్వరగా కోలుకునేలా చేయడం కోసం ప్రత్యక్షణ ప్రయత్నిస్తాడు. నిత్య చేతిని వదిలిపెట్టకుండా ప్రత్యక్షణ బాస్ నిత్య పక్కనే ఉంటాడు. బాధపడకుదినా. బాధ మాత్రమే కాదు, భయంగా కూడా ఉంది. ఒకవైపు నందుకి ఆరోహి నుంచి ప్రాణహాని ఉందని భయపడి చేస్తుంటే, మరొక వైపు నిత్యని ఆ దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో పడేశాడు. ఒకవైపు నందుని కాపాడుకోవాలి, మరొక వైపు నిత్యని బ్రతికించుకోవాలి. ప్రస్తుతం నా పరిస్థితి కత్తి మీద నడకలా ఉంది గురు. ఆ దేవుడికి బహుశా నేను ఏడిస్తే, నేను బాధపడితే ఇష్టం అనుకుంటాను. అందుకే ఒక కష్టం తర్వాత మరొక కష్టం, ఒక సమస్యని దాటాక ముందు మరొక సమస్యని పెట్టి నాతో ఆడుకుంటున్నాడు, ఏడిపిస్తున్నాడు. ప్లీజ్ మేఘనా, అంతా మంచి జరుగుతుంది, బాధపడకు.
మంచి జరుగుతుందని జరగాలని నేను కోరుకుంటున్నాను. కానీ అటు నందు సమస్యకి ఇటు నిత్య సమస్యకి పరిష్కారం ఏంటో అర్థం కావడం లేదు. పరిష్కారాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అంతకన్నా అర్థం కావడం లేదు. వదిన, కష్టాన్నిచ్చిన దేవుడి పరిష్కారాన్ని కూడా ఏదో ఒక రూపంలో ఇస్తాడు. బాధపడకుదినా. నిత్యం, మనకి నీ స్పైడర్ మ్యాన్ కి కంటికి చేతికి ఉన్న అనుబంధం ఉంది. చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కంట్లో నీరొస్తే చేయి తొడుస్తుంది. అలాంటి మన అనుబంధం ఎప్పటికీ విడిపోదు, దూరం అవ్వదు. ఆరోహి నుంచి నందుని కాపాడుకుంటాను. నందుని తీసుకొచ్చి తన ప్రేమతో నువ్వు కోలుకునేలా చేస్తాను. Spider-Man. Spider-Man. ఆరోహి, ఎందుకు ఇలా చేశావు? ఇలా చేయడం వెనక నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నువ్వు చేసిన పనికి నీ మీద ఎంత కోపంతో ఉన్నానో తెలుసా? అసలు నిన్ను తనేసో